నమస్కారం ఫ్రెండ్స్. మన నిత్య జీవితంలో మనము సమాజాన్ని ఉద్ధరించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి, కానీ మన దగ్గరి బంధువులు, మన బంధుమిత్రులు ఇలాంటి వాళ్ళ దగ్గర మన పప్పులు ఉడకట్లేదు. అసలు ఒకసారి ఆశ్చర్యమవుతుంది. అసలు సోషల్ మీడియాలో మనం ఇంత పాపులర్ అయ్యి 10 మందికి ఒక దిక్సూచిగా ఉండి సొంత బంధువులు అంటే వాళ్ళతో అంత కాంటాక్ట్ లేకపోయినా, అంటే మనకు సోషల్ మీడియాలో వాళ్ళు కనిపిస్తున్నా, వాళ్ళు ప్రమాదంలో ఉన్న, వాళ్ళు తప్పులు చేస్తున్నా, మనకన్నా వాళ్ళు బాగా బతికి ఉన్నవాళ్ళైనా, లక్షలు గడిస్తున్న కోటీశ్వరులైనా, ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న పనులు ఇబ్బందికరంగా, అంటే వాళ్ళకే ఇబ్బందికరంగా ఉన్నా సోషల్ మీడియాలో వాళ్ళను అబ్జర్వ్ చేస్తున్నా మనం ఏమీ చేయలేని పరిస్థితి. అసలు ప్రాక్టికలీ వాళ్ళు మాకన్నా బాగా ఎడ్యుకేటెడ్, లైఫ్ అంతా ఒక మంచి పొజిషన్లో పనిచేశారు. అంటే వాళ్ళ చదువుల కారణంగా, వాళ్ళ స్టేటస్ కారణంగా చాలామంది నాలాంటి వాళ్ళను దూరం పెట్టడం జరిగింది. కానీ ఈ 45-50 ఏండ్లు తర్వాత తిరిగి వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు చేస్తున్న తప్పులు చూస్తుంటే, అంటే ఇన్నేళ్ల తర్వాత ఇంతమందిని దూరం చేసుకొని వాళ్ళు సాధించింది ఇంతేనా అనిపిస్తుంది. కొంతమందిని దూరం చేసుకున్నప్పుడు, కొంతమందిని దూరం పెట్టినప్పుడు మా స్థాయి వీళ్ళది కాదు అని దూరం పెట్టినప్పుడు మీరు ఏదో పెద్దది అచీవ్ చేయాలి కదా. అంటే మేము అందుకోనంత స్థాయిలో ఎదిగిపోవాలి కదా. మరి ఇప్పుడు నియర్లీ 50 ఏండ్లు అయినాక చూస్తుంటే మాకు వాళ్లకు ఒక 25 ఏండ్ల నుంచి 30 ఏండ్ల నుంచి టచ్లో లేకున్నా వాళ్ళ సోషల్ స్టేటస్, వాళ్ళ పరిస్థితి చూస్తుంటే అసలు ఇంత మాత్రం అచీవ్మెంట్ కోసం అంతమందిని బలిగొనాలా అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఎవరు లైఫ్లో ఎలా ట్రీట్ చేసినా నా స్ట్రాటజీ చెట్టు మీద ఉన్న చిరుతపులి లాంటిది. బాగా దగ్గరొచ్చి అవసరం అనుకున్నప్పుడు, అది తాకుతుందన్నప్పుడే నేను అటెంప్ట్ చేస్తా, కానీ విచ్చలవిడిగా నేను ఎవరి జోలికి పోను. నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే 10 మంది మన చుట్టూ లేనప్పుడు మనము బాగా ఎదగొచ్చు అనుకుంటాం.
10 మంది మన ఆధిపత్యం మనకు సరెండర్ అయిపోవాలి. మన మనీ, మన స్టేటస్, మన చదువు, సంస్కారం లేకపోయినా చదువు, డబ్బు, స్టేటస్ ఇవి చూసి అందరూ దాసోహం అనాలి. అనకపోతే వాళ్ళని దూరం పెట్టాలి. అయితే ఇలా చాలామంది నాతో బిహేవ్ చేయటం జరుగుతుంది. అదే నేను కొద్దిగా ముక్కుసూటి మనిషి కనుక నేను ఈజీగా దూరం చేయబడతాను. అదంటే రెండో ఇదేం లేదు, నాకు రిగ్రెట్స్ ఏం లేదు. ఎందుకంటే కామన్. బాగా ఉన్నవాళ్ళు దూరం పెట్టచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు దూరం పెట్టచ్చు, తమకు తాము సంస్కారవంతులు అనుకున్న వాళ్ళు కూడా దూరం పెట్టచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను సమాజాన్ని వీళ్ళని చూస్తుంటే నాకు ఒకసారి జాలేస్తుంది. వీళ్ళు చేస్తున్న ప్రజెంట్ వీళ్ళు చేస్తున్న పనులు, ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ హిస్టరీ వాళ్ళని కాపాడుతుంది, కానీ ప్రజెంట్ వాళ్ళు ఏం పెద్ద సాధించలేదు. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా బాగా మేధావులు ఉన్నారు. ఒక్కడికైనా ఒక్కొక్కడు మరి మామూలు శాలితీలు కాదు. మరి వాడు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అసలు ఉనికి లేదు. మళ్ళీ బాగా టాలెంటెడ్ ఉన్నారు నాకన్నా. ఏం మామూలు శాలితీలు కాదు వాళ్ళు. సరే, యూట్యూబ్లో సోషల్ మీడియాలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అంతా వాట్సాప్ మీద ఉంటారు అనుకుంటా. వాళ్ళు బాగా డబ్బు ఉంది. వాళ్ళు ఈ స్టేజ్లో అంటే 50 స్టేజ్లో చాలామంది బిజినెస్ తీశారు, బిజినెస్ చేద్దామని. చాలామంది అభిప్రాయం ఏమంటే నేను స్టేబుల్ మనిషిని కాదు, అంటే మార్జిన్ ఎక్కడొస్తుంది అక్కడ, అంటే రోజువారీ కూలీలాగా పనిచేసే మనిషిని, ఈయనకు స్టెబిలిటీ లేదు అనే ఒక వాళ్ళ దాంట్లో థింకింగ్ ఉంది. సరే, నేను మార్జిన్స్ ఎక్కడ ఉంటే అక్కడ లేబర్లాగా పనిచేస్తాను. నేను సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, డబ్బులు ఎవడిస్తే ఎక్కువ వస్తే ఈ పనినే చేస్తాం అన్నట్టు. ఆ టైప్ నేను అనైతికమైన తప్ప నైతికమైన ఏ మార్జిన్ ఎక్కువ వస్తుంది ఆ బిజినెస్ చేస్తారు. దాన్ని వాళ్ళు స్టెబిలిటీ లేదు అనుకుంటారు కదా. నిజమే, స్టెబిలిటీ అంటే వాళ్ళకి అర్థం తెలియదు. నేను ఎక్కువ మార్జిన్ ఉన్న బిజినెస్లో ఎంటర్ అయ్యి అక్కడనే డబ్బు గడిస్తాను. అందరి ప్రకారం ఏమంటే ఒక బిజినెస్ ఎంచుకుంటే దాంట్లోనే పడి అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా మార్జిన్ తక్కువైపోయినా ఏమైనా ఆ బిజినెస్ చేయాలి, అదే స్టెబిలిటీ అనమాట. నాకు అట్లా కాదు. నాకు ఒక బిజినెస్ తక్కువ వస్తుంది మార్జిన్, ఇంకో బిజినెస్ నేను చేయగలను ఎక్కువ వస్తుంది అంటే వెళ్ళిపోతా అక్కడ. నాకు రెండో ఛాన్స్ ఇవ్వదు లైఫ్. ఇప్పుడా ఇంత ఈరోజు నాకు ఏ మార్జిన్ ఎక్కువ వస్తే ఆ బిజినెస్ చేస్తా. అది నా మెంటాలిటీ. అది ఇప్పుడు చాలామంది 10 నిమిషాలు 5 నిమిషాలు వీడియోలు చేయాలంటే చేస్తలేను నేను. నాకు మార్జిన్ పైసలు రాకపోతే నా ఏ నరం పనిచేయదు. అలాంటి మనిషిని, క్రూరమైన మనిషిని. నాకు ప్రొఫెషను ఇది అది అని ఏం లేదు. నేను చేయగలుగుతా, నేను ఫిజికలీ చేయగలుగుతా, మెంటలీ చేయగలుగుతా. అంటే ఒకరోజు నాకు ఈ బిజినెస్ ఇస్తే, ఈ పని ఇస్తే అది చేసేస్తే పైసలు వస్తే సాయంత్రానికంటే చేసేస్తా. అనైతికమైనది అన్లాఫుల్ ఉండొద్దు అంతే. ప్రొఫెషన్ ఒకరోజు కూడా చేంజ్ చేసేస్తాను.
ఈ 100 ప్లేట్లు అమ్మితే 10,000 వస్తే సాయంత్రం కంటే 100 ప్లేట్లు కూర్చొని రోడ్డు మీద పెట్టి అమ్మేస్తా. నాకేం సిగ్గు విగ్గు ప్రొఫెషనల్ అదే చేయాలని ఏం లేదు, స్టాక్ మార్కెట్లో చేయాలని ఏం లేదు. స్టాక్ మార్కెట్లో సాయంత్రానికి 3,000 వస్తున్నాయి, ఇడ్లీ అమ్మితే 10,000 వస్తాయంటే ఇడ్లీ అమ్మేస్తాను. దాన్ని వాళ్ళు స్టెబిలిటీ అనుకోరు. నేను మీతో ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేస్తున్నా అంటే, ఇండియాలో చాలా రాంగ్ నోషన్స్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, అబౌట్ ప్రొఫెషనలిజం. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చూసి మా ఎన్ నెంబర్ ఆఫ్ రిలేటివ్స్ వాళ్ళ పోస్టులు అవి చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. ఇంత క్రూరంగా వ్యవహరించి, ఇంత కుట్రలు చేసి, ఇంత పథకాలు వేసి వీళ్ళు జీవితం ముగిసిపోతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారని చూస్తే ఇదేనా వీళ్ళు చేసింది అనిపిస్తుంది. మా కజిన్ ఉంటుండే 30 ఏళ్ళ క్రితం. వాళ్ళకేమంటే పిల్లల చదువు ఎలాగైనా డిస్టర్బ్ కాకూడదు అంటే వాళ్ళ పిల్లలు అద్భుతంగా చదివేవాళ్ళు. ఈ సబ్స్టాండర్డ్ పీపుల్ మా ఇంటికి రావద్దు అంటే నేను తెలుసా బీకామ్ అంటే ఇలాంటి సబ్స్టాండర్డ్ పీపుల్తో మా పిల్లలు ఇంటరాక్ట్ అయితే వాళ్ళ జీవితం దెబ్బతినొచ్చు అనే ఒక నోషన్ ఉండేది. దానివల్ల అలాగే వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. వాళ్ళ పిల్లల్ని చాలా పకడ్బందీగా పెంచి మంచి సెక్టర్లో వాళ్ళు జాబ్స్, మంచి స్టాండర్డ్ జాబ్స్, సాఫ్ట్వేర్లో అక్కడ మంచి జాబ్స్ చేశారు. అయితే వాళ్ళకు లైఫ్లో ఒక అడ్డంకి వచ్చింది. ఆ అడ్డంకి ఏమంటే వాళ్ళు ఇప్పుడు 50 ఏళ్లకు ఇప్పుడు బిజినెస్ చేయాలని, వాళ్ళకు ఇండిపెండెంట్గా ఒక కంపెనీ పెట్టాలి, బిజినెస్ చేయాలి అని ఒక థాట్ వచ్చింది. వచ్చి వాళ్ళ జీవితకాలం డైరెక్టర్గా, వైస్ ప్రెసిడెంట్లుగా అంటే మంచి స్టాండర్డ్ పోస్ట్లో ఉన్నారు అందరు. సడన్ ఇప్పుడు ఆ ప్రెషర్ ఎక్కువైపోయింది సాఫ్ట్వేర్లో అక్కడిక్కడ. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారు. కానీ ఆ బిజినెస్ ఎట్లా చేయాలో అర్థమవుతుంది వాళ్ళకు. యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్, యాజ్ ఎ డైరెక్టర్ డైలీ పోవడం, సాయంత్రం రావడం, ఇది వాళ్ళకి అలవాటైపోయింది. ఇప్పుడు వద్దనుకొని బిజినెస్లో ఎంటర్ అయితే ఏం చేయాలనో అర్థమవుతలేదు వాడు. ముప్పై ఏళ్ళ నుంచి మాటలు లేని ఒక కజిన్ ఉన్నాడు. వాడు వాడు బాగానే కష్టపడ్డాడు. వాడు కష్టమైతే బాగుపడ్డాడు చదువు విషయాలు ఒప్పుకోవాలి. నా కజిన్ వాడు కాగ్నిజెంట్లో అక్కడిక్కడ మంచి డైరెక్టర్ పోస్ట్లో ఉన్నాడు. టీమ్ హెడ్, డైరెక్టరు పోస్టులు. వాడు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ బిజినెస్ తీసాడు, తీసి ప్రొసీడ్ అవుతున్నాడు. అంటే ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే నేను అందరినీ ట్రాక్ చేస్తుంటాను. 30 ఏళ్ళ నుంచి మాట్లాడతలేడు నాతో. అంటే వాళ్ళ ఫ్యామిలీకి మాకు మేము సబ్స్టాండర్డ్ కనుక కొద్దిగా అవాయిడ్ చేసేట్టు అలాగే ప్రొసీడ్ అవుతుంది. కానీ నాకు తెలుస్తుంది వాడు ఏం చేస్తున్నాడు అని. వాడు కాదు ఆయన. అయితే రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసాడు. ఆ వెబ్ పేజ్ చూస్తే నవ్వొచ్చింది నాకు. ఒక మనిషి తన జీవితాంతం సాఫ్ట్వేర్లో పనిచేసి డైరెక్టర్ పోస్ట్లో ఉండి టీమ్ హెడ్ ఫారెన్ పోయొచ్చి అంతే చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యొక్క వెబ్సైట్ ఇంత ఘోరంగా ఉందంటే, ప్లస్
ఆ వెబ్సైట్ని చూస్తేనే అసలు నాకు ఆ కంపెనీలో ఏమైనా జరుగుతుంది అనే ఉత్సాహం కూడా కారణం రాదు. అట్లుంది. అంటే వీళ్ళకు పని చేయడం వచ్చు, కానీ ఒక కంపెనీ స్థాపిస్తే దానికి ఏ హంగులు కావాలి అనేది వీళ్ళకు. ఇన్స్టాగ్రామ్ తీసిండు, ఓ కంపెనీ పెట్టి ఇన్స్టాగ్రామ్ తీసిండు, యూట్యూబ్లో దాని ప్రెజెన్స్ లేదు. ప్రాబ్లం ఏమంటే ఆ కంపెనీ ఎడ్యుకేషన్ సెక్టర్తో సంబంధించిన కంపెనీ. అది కాకుండా వేరియస్ ఏఐ బేస్డ్ అన్నీ తయారు చేస్తామని ఒకటి సైడ్ తీసిన కొన్ని మోకకు కొన్ని పెట్టిండు. అవి ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అస్సలు అట్రాక్టివ్ లేవు. వాళ్ళ ఫ్యామిలీ మాతో చేసింది తప్పు ఒప్పు పక్కన పెడితే, యాజ్ అన్ ఇండివిజువల్ నీ ఒక 25 ఏండ్ల జీవితం సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో గడిపి నువ్వు కొనాకు ఒక కంపెనీ తీసినప్పుడు ఆ కంపెనీ వెబ్సైట్ నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయలేక, సోషల్ మీడియాలో ప్రెజెన్స్ లేకుండా నీ కంపెనీని ఎలా నడిపిస్తావు? నాకు ఒకసారి అట్లా అనిపించింది. అంటే మనము బాగా తెలిసిన వాళ్ళే ఇబ్బంది పడుతున్నా మనం ఏం చేయలేని పరిస్థితి చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నాడని ఇన్స్టాగ్రామ్ తీసిండు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్సే లేరు. ఆ యాప్ ఘోరంగా ఉంది. మళ్ళీ ఎందుకు తీసిండు? ఇప్పుడు నా రిలేషన్షిప్ బాగుంటే నేను చెప్పేస్తుంటే, అరే ఏం లేదు ఇట్లా తీసినావు, సరే మాకైతే బుర్ర లేదు, నీకైతే ఇంత బుర్ర ఉంది. నాకు తెలిసిన వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ కంపెనీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళ ప్రకారం నేను చాలా మూర్ఖుణ్ణి, స్టేబుల్ వ్యక్తిని కాదు. నేను ఎడ్యుకేషన్ కూడా నేను బాగా చదువుకోలేదు. వాళ్ళంతా ఇంజనీరింగ్లు బాగా మస్తు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరు బిజినెస్లో ఫెయిల్. మొత్తం A to Z. అంటే కూలి పని అంటే చాకరీ పని చేయడానికి సిద్ధపడతారు, కానీ ఒక కంపెనీ తీసి దాన్ని ఎట్లా అందరు రిజిస్టర్ చేసేసాను కంపెనీలు. ఇప్పుడు కంపెనీ సైట్ మీద పోతే మొత్తం రిజిస్టర్ ఎప్పుడైంది, ఏం కదా, దాని నామకరణం, దాంట్లో పార్ట్నర్స్ అందరు కనిపిస్తుంటారు, కానీ ఒక్కడు ఒక కంపెనీ సరిగా నడిపిస్తున్నాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. హైలీ ఎడ్యుకేటెడ్, అందరికన్నా తక్కువ ఎడ్యుకేటెడ్ అంటే నేనే, బీకామ్. నాకన్నా అందరూ చిన్న చిన్న బచ్చగాళ్ళు కూడా అంత పీజీలు మొత్తం ఇంకా టాప్ లెవెల్ ఉన్నారు. నాకు అదే అనిపిస్తుంది, యూట్యూబ్లో ఎంత చెప్తున్నా ఎంత చేస్తున్నా, కానీ మాకు తెలిసిన వాళ్ళను నేనేమీ చేయలేకపోతున్నా. అంటే వాళ్ళు ఇంత ఆఫ్టర్ 25-30 లాంగ్ ఇయర్స్ వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అంటే రిగ్రెట్స్ అన్నట్టు. ఏం చేయగలం మనం? ఓసారి నవ్వు వస్తుంది, ఓసారి ఏడుపు వస్తుంది. మాకేమనిపిస్తుంది అంటే లైఫ్లో ఇంత గిమిక్స్ చేసి, ఇన్ని మ్యాజిక్ ట్రిక్స్ చేసి, ఇంత చేసి లాస్ట్కు ఇంతేనా అనిపించింది నాకు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసినావు, కంపెనీని ఎలా ప్రమోట్ చేయాలి అనే బేసిక్ థింగ్స్ కూడా లేకుండా నువ్వు 25-30 ఏళ్ళు సాఫ్ట్వేర్లో వర్ధిల్లినావంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. నాకు తెలిసిందేమంటే బిజినెస్ అందరు చేయలేరు, దానికి స్పెషల్ స్కిల్స్ కావాలి. డబ్బులు బాగా పోగేసినారు, పని చేసుకొని పోగేసుకున్నారు, కానీ మనకు ఒక జాబ్ వద్దు బిజినెస్ చేద్దాము అంటే ఒక్కడికి చేతనైతే లేదు.
అంతా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో మూడు మూడు కంపెనీలు, రెండు రెండు కంపెనీలు, నామకరణాలు, బ్యూటిఫుల్ నేమ్స్, ఎవర్ గ్రీన్ అనే పేర్లు అన్నీ ఉన్నాయి. కానీ ఆన్ గ్రౌండ్ వచ్చి ఏదైనా సక్సెస్ చూస్తున్నామంటే ఒక్కటి సక్సెస్ అవుతుంది, అటర్ ఫ్లాప్ అవుతుంది. సో మనం అందరం ఆలోచించాలి. అంటే చాలామంది ఫ్యామిలీస్లో అట్లా ఉంటుంది. మాదేం ఎక్సెప్షన్ ఏం కాదు, నాకు అలవాటు అయిపోయింది. కానీ అందరిది నేను ట్రాక్ చేస్తుంటా. అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? అసలు ఈ ఘనకార్యం చేసిన వాళ్ళు, ఇంత గనులు, మాకు వీళ్ళు వద్దనుకొని మేము ఏమో వెలుగబెడతామని పోయినరు. ఇన్ని 50 ఏళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు చూస్తే ఒక్కొక్కడు తుస్ అంటున్నారు. ఎక్కడ ఒక కంపెనీ ఇమేజ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అసలు ప్రోడక్ట్ ఏమి కంపెనీది, దాన్ని ఎట్లా లాంచ్ చేయాలి ఏం తెలియదు. మూటలు కట్టుకున్నారు, 2-3 ఇండ్లు తీసుకున్నారు, చలామణి అంటే ఫ్యామిలీలో చలామణి అవుతున్నారు. కానీ ప్రాక్టికలీ ఒక 10 మందికి ఉపాధి కల్పించే లేదా స్వయం ఉపాధి పోయే వరకు అటర్ ఫ్లాప్ అవుతున్నారు. మన దేశంలో అతిపెద్ద దౌర్భాగ్యం అంటే ఇదే. అంటే బాగా చదివి ముదిరి పెద్ద పెద్ద జీతాలకు పనిచేసేటోళ్ళు ఒక బిజినెస్ అనే వచ్చే వరకు ఫ్లాట్ అవుతున్నారు. మరి యావత్తు తెలంగాణలో గ్రాడ్యుయేషన్ చేసి బీటెక్లు ఎంటెక్లు చేసి రోడ్ల మీద తిరుగుతున్నారంటే ఏం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్లో అసలు ఇంకా వాళ్ళు సక్సెసే కాదు. అంటే ఒక 25 ఏళ్ళు అదే బిజినెస్ల ఫీల్డ్లో ఉండి సొంత బిజినెస్ తీసి ఫ్లాప్ అవుతున్నారంటే ఎందుకు అయి ఉంటుంది? అంటే లైఫ్ అంతా వాళ్ళు ప్రాక్టికల్ సొసైటీ చూడలేకపోయారు. పొద్దున పోవడం, రాత్రి రావడం, పొద్దున పోవడం, ఇంకా నెక్స్ట్ మరుసటి రోజు రావడం, ఫ్లైట్లో తిరగడం, లక్షల జీతాలు తీసుకోవడం, ఆఫీస్లో స్టార్ రేటింగ్ పొందడం, బయటికి రాగానే తుస్. నాకు ఒకసారి అనిపిస్తుంది, అరే వీళ్ళని ఆదుకుందామని. కానీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అది ఇన్నేళ్ళకి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మనం కూడా ఎందుకు పోవాలి? 25 ఏళ్ళు 30 ఏళ్ళు అహంతో ఉన్నోళ్ళు ఫెయిల్ అవుతుంటే వాళ్ళకు కూడా రియలైజ్ అవుతుంది, ఇంత చదివి మన బుర్రలు ఒక చిన్న బిజినెస్ మెయింటైన్ చేయలేకపోతున్నాయి కదా అని. ఆ రియలైజేషన్ వల్ల నేను కోరుకునేది ఏమంటే, మనం గోరంత సాధించడానికి ఎంతోమంది మనోభావాలను తాకట్టు పెట్టి, అంటే కాంపిటీషన్ ఏం కాదు, నేను చిన్నప్పటి నుంచి నేను అప్లై కూడా చేయలేదు దేనికి, ఎందుకంటే రాదని తెలుసు మనకు. అయితే మనం ఇంత చేసి ఇంత పకడ్బందీ వ్యూహాలు రచించి అందరినీ దూరం పెట్టి మనం కమలంలా ఎదగాలని చూస్తే లాస్ట్కి ఇట్లా అయిపోతే నాకు ఎందుకో నచ్చలేదు. అంటే నచ్చలేదంటే నా మెంటాలిటీ చూడండి, వాడు 30 ఏళ్ళు అయినాక కూడా వాడు సక్సెస్ కావాలి అని ఉంది నాకు. నాతో మాట్లాడకపోయినా ఇప్పుడు ఒకడు కూడా 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది. కానీ వీళ్ళదంటే ఎవడైనా ఒకటి సక్సెస్ కావాలి. నిజంగానే క్యాలిబర్ ఉన్న మనిషి వాడు మాతో ఎట్లా బిహేవ్ చేసినా పర్వాలేదు, కానీ ఒక్క క్యాలిబర్ లేని మనిషి మన ఫ్యామిలీలో అంటే ఉన్నోడు లేడు అంటే బాధాకరం అది. ఇప్పుడు నన్ను అన్నారు అనుకోండి, అరే నువ్వు స్టేబుల్ కావు, నువ్వేమంటే అవి చేస్తావు, మొత్తం జీవితం అంతా నువ్వు కాంట్రాక్ట్ లైఫ్ నీది, ఇవ్వడు పైసలు ఇస్తే ఏమి ఇస్తే అంటే అది చేస్తావు అంటే పర్వాలేదు, నిజమే కదా అది. కానీ మరి ఇంత చదువుకొని ఇంత పునాదులు గట్టిగా ఉండి ఒక్కడు కూడా బిజినెస్ చేయరా అంటే తుస్. చిన్న చీరల బిజినెస్ నుంచి పెద్ద సాఫ్ట్వేర్ వరకు
పెద్ద కొంతమంది ఫ్రాంచైజీలు పెట్టినరు, కొంతమంది సేవా రంగంలో బిజినెస్ చేసినారు. ఒక్కడు ఒక బిజినెస్ సక్సెస్ కాలేదు. వెనుక కొద్దిగా మూట ఉంది కనుక సరిపోతుంది, కానీ లేకపోతే అట్టర్ ఫ్లాప్ అయినట్టు వాళ్ళ జీవితాలను నమోదవుతుండే. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మనము ఏదైనా రిలేషన్షిప్ని బ్రేక్ చేసేటప్పుడు, ఎవరి గురించైనా ఊహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మ ఎప్పుడైనా వాళ్ళని తిడుతుంటే కూడా నేనంట, వద్దొద్దు, ఎవరు ఇది ఎట్లుందో అట్లుంటుంది. వాళ్ళు సక్సెస్ కావడానికి మనల్ని వదిలించుకున్నారేమో, వదిలించుకోండి, సక్సెస్ కావాలి. అల్టిమేట్ గోల్ ఏమి? నీ సక్సెస్ కావాలి కదా, సక్సెస్ అయి చూపి. అప్పుడు మాకు కూడా అరే గర్వంగా చెప్పుకుంటా, అరే మా కజిన్ ఇంత పెద్ద బిజినెస్ చేసిండు, సాఫ్ట్వేర్లో వీడు నారాయణమూర్తిలో అయిపోయాడు. ఏం లేదు, కాబట్టి నేనేదో నా మనోభావాలు ఇక్కడ వచ్చి వీడియోలు చెప్పేంత వీక్ కాదు. నేను నా మనోభావాలు వచ్చి నేను వీడియోలు ఎప్పుడు చెప్పాను. నేను చెప్తున్నా అంటే, మనం ఏదైనా రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటే, దేవైనా త్యాగం చేసుకుంటే దానికి తగ్గ ఫలితం సాధించాలి కదా, లేకపోతే వేస్ట్. మా రిలేటివ్స్, మా కజిన్స్ అంతా ప్రిన్సిపల్లు, లెక్చరర్లు, సాఫ్ట్వేరు, అరే రే మామూలు కాదు, మొత్తం టాప్ క్లాస్ ఉన్నారు. మరి ఒక్కడు కూడా సక్సెస్ కాలేదు, మొత్తం అంతే. ఈ ఏజ్కి అసలు ఈ ఏజ్కి టాప్లో ఉండాలి కదా సక్సెస్లో, మొత్తం టాప్ అయిపోయారు. ఆ మూట ఏదో ఉన్నది, దాని మీద స్టేబుల్గా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. నేను వాళ్ళు వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మళ్ళీ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పిల్లలకు కూడా, ఎందుకంటే ఆ వైరస్ వీళ్ళకు కూడా సోకింటుంది కదా, మీ పిల్లలను ఇటువంటి రేస్లలో పెట్టకండి. వాడు గుర్రాలు కాదు, వాళ్ళు మనుషులు, సాటి మనుషులు. తక్కువ చదువుకుంటుండొచ్చు, ఏ టైంలో ఎవడు ఎట్లా ఎదుగుతాడో తెలియదు కదా. కావున ప్రతి ఒక్కరూ మీ బుర్రను మీరు నమ్ముకోండి, మీ స్టేటస్ని మీరు నమ్ముకోండి, మీ బలాలపై మీరు ఆధారపడండి. కానీ ఇతరులను మీ బల ప్రదర్శన చేయడానికి బలి చెయ్యకండి. బలి చేస్తే ఏమవుతుంది? వాళ్ళు 50 ఏండ్లకు చేరుకుంటుంటే ఒక చిన్న బిజినెస్ తీసి దాని దీపం వెలిగించి దాన్ని స్టేబుల్ పెట్టడానికి అవుతలేదు. అంటే మళ్ళీ వాళ్ళు పోతే మళ్ళా జాబ్లలో చేరిపోవచ్చు, చేరిపోయినా టీవీగా చేరుతారు. నేను అది అనుకున్నాం, కానీ మాకు కాల్స్ వచ్చినాయి, లేదు నువ్వు ప్రొఫెషనల్గా మాకు కావాలి, అందుకోసం మేము చేరిపోతున్నామని చెప్తున్నాం కదా. అట్లా కావద్దు కదా. ఇప్పుడు నేను విడిచిపెట్టినా కాంట్రాక్ట్ పనులు ఏం దొరికితే అది చేస్తా. నాది మోస్ట్ ఇన్స్టేబుల్ లైఫ్ ఫస్ట్ నుంచి, నేను అంతే. కానీ వీళ్ళంతా ఒక స్టాండర్డ్ పీపుల్ కదా, ఏమైపోయింది స్టాండర్డ్ పాపం అని అనిపిస్తుంది. పాపం అనిపించదు, దుఃఖం అనిపిస్తుంది. తల్లిదండ్రులు రచించిన వ్యూహానికి వీళ్ళు సమిధలైపోయారు, వీళ్ళు రకంగా మారిపోయారు. సమాజంతో ఎప్పుడు మీకు లింకులు ఉండవో, రియల్ లింక్స్ ఉండవో, అప్పుడు మీరు బిజినెస్ చేయలేరు. మీరు కోటీశ్వరులైనా, ఎన్ని కరోడుపతులైనా, ఎప్పుడు మీకు సమాజంతో పేగుబంధం తెగిపోతుందో, మీరు అనుకున్నప్పుడు బిజినెస్లో ఎంటర్ అయ్యి మీరు సక్సెస్ఫుల్ కాలేరు. మీకు బంధాల యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు సొసైటీ యొక్క విలువ కూడా తెలుస్తుంది.
మీరు బంధాలలో ఇమడలేకపోయి సొసైటీలో ఇమడలేరు. కనుక ఎవరైనా బిజినెస్లు తీయాలంటే ఫస్ట్ రిలేషన్షిప్స్ని రెస్పెక్ట్ ఇవ్వండి, దాన్ని మెయింటైన్ చేయండి. చిన్న చిన్న స్పార్క్స్ చూసి వీడు వెలిగిపోతాడు పేలిపోతాడు అనుకోకండి. అది తుస్సుమనే సుతిలి బాంబు కూడా కావచ్చు, చూడడానికి సుతిలి బాంబులా ఉంటుంది, కానీ ఆఖరికి పేలేటప్పుడు వచ్చే టుస్సని అనుకోండి. అలాంటి పరిస్థితులు లైఫ్లో కోకొల్లలు ఉంటాయి. కాబట్టి మీ భావనలను పిల్లలపై రుద్దకండి. పిల్లలవి లేత మనసు, వాళ్ళకి అర్థం కావు. మీరు ఎట్లా కౌన్సిలింగ్ ఇస్తే అట్లా అయిపోతాయి. కాబట్టి నేను వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేసేది కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడి ఫస్ట్ టైం నేను డైరెక్ట్ అటాక్ చేస్తాను. 30 ఏళ్ళ నాజూకు ముఖ్యమైన జీవితాన్ని మీరు పిల్లల జీవితాలని పణంగా పెట్టి ఇవాళ ఏం సాధించిండ్రు అంటే శూన్యం. నా రిలేషన్షిప్ మిగిలిలే, నా బిజినెస్ చేయడానికి వస్తలేదు, నా సమాజంలో ఘనకీర్తులు ఏం లేవు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది నా మనోభావాలు కాదు, ఇది నా వార్నింగ్. ప్రతి ఒక్క పేరెంట్కి వార్నింగ్. పుష్పము వికసించడానికి ఉంది. 24 గంటల్లో ఆ పుష్పము వికసిస్తుందా లేదా అనేది అంత ఈజీగా మనం ప్రిడిక్ట్ చేయలేము. వికసించనివ్వండి అంటే వాళ్ళ డిసిషన్స్ వాళ్ళని తీసుకొనివ్వండి. పిల్లల జీవితాలను మీ యాటిట్యూడ్ కారణంగా బంగారు రిలేషన్షిప్స్ని చేజేతులా తెగ్గొట్టి మీరు సాధించగలిగింది ఏమీ లేదు అని అందరికీ తెలియజేస్తూ నమస్కారం.